హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో బల్లి ఏ ఏ ప్రదేశాలలో పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలను మన శాస్త్రాలలో బల్లి శాస్త్రం ద్వారా చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రకారం స్త్రీలకు ఏ ఏ చోట్ల బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే బల్లి మీద పడడం వల్ల ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఆడవారి తల మీద బల్లి పడితే వారికి ప్రాణాపాయం ఉంటుంది. అలాగే వీరికి తలకొప్పు పైన బల్లి పడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఆడవారికి ఎడమ కన్ను పైన బల్లి పడితే భర్త యొక్క ప్రేమ లభిస్తుంది. అలాగే కుడి కన్ను పైన పడితే మనోవ్యధలు కలుగుతాయి. అలాగే ఆడవారికి కుడి చెంప పైన బల్లి పడితే వారికి మగ పిల్లవాడు పుడతాడు. అలాగే వీరికి కుడి చెవి పైన బల్లి పడితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అలాగే వీరికి పై పెదవి పైన బల్లి పడితే ఇతరులతో విరోధాలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే వీరికి కింది పెదవి పైన బల్లి పడితే ఆకస్మిక వస్తు లాభం ఉంటుంది. అంతేకాకుండా ఆడవారికి 2 పెదాల పైన బల్లి పడితే కష్టాలు వస్తాయి. అలాగే వీరికి వీపు పైన బల్లి పడితే మీ బంధువుల యొక్క మరణ వార్త వింటారు. అలాగే ఆడవారికి కుడి భుజం పైన బల్లి పడితే శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు. అలాగే వీరికి కుడి చేతి పైన బల్లి పడితే ధనలాభం కలుగుతుంది. అలాగే ఎడమ చేతి పైన బల్లి పడితే అనవసరమైన గొడవలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే వీరికి వేళ్ల పైన బల్లి పడితే కొత్త నగలను కొనుక్కుంటారు. అలాగే గోళ్ళ పైన పడితే కలహాలు, అలాగే వక్షజాలం పైన పడితే అధిక దుఃఖం కలుగుతుంది. అలాగే వీరికి తొడల పైన బల్లి పడితే అధిక కామం పెరుగుతుంది. అలాగే వీరికి మోకాల పైన బల్లి పడితే కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఆడవారికి చీలమండలం పైన బల్లి పడితే జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తాయి. అలాగే కుడి కాలు మీద పడితే శత్రు వినాశనం, కాలి వేలు పైన పడితే పుత్రలాభం కలుగుతాయి. అంతేకాకుండా బల్లి మీద పడితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు పడకూడని ప్రదేశంలో బల్లి పడితే వెంటనే తలకు స్నానం చేసి మీ ఇష్ట దైవానికి దీపారాధన చేసుకొని కల్లుప్పును నివేదనగా ఉంచి మీకు ఎటువంటి దోషం కలగకుండా ఉండాలని మీరు ప్రార్థిస్తే మీకు ఎటువంటి చెడు జరగదు. అంతేకాకుండా కంచిలో ఉండే బంగారు వెండి బల్లులు తాకితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. లేకపోతే కంచిలో బంగారు వెండి బల్లులు తాకిన వారిని మీరు ముట్టుకున్నా మీకు ఉన్న దోషం తొలగిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా బల్లి మీద పడడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.